ఓజీ నుండి ఓ జాస్ గంభీర సాంగ్ అయితే వచ్చింది చూడండి. అలా లక్క కథలక్క భయపడేలే చరచర మునతల తెగి పడేలే ప్రళయము ఎదురుగా నిలబడిలే రక్త సిదారుల ముదిరం పొరలే పగరగిలిన ఫైరు కనపడితే గుండెల్లో ఫియరు మొదలెడితే మిగలరే ఎవరు. ఈ విధంగా పగరగిలిన ఫైరు తను నిప్పు కళ్ళ పులి పొగరు మామూలుగా లేదు. ఒక్కొక్క లిరిక్ ఒక్కొక్క అద్భుతం అనమాట. ఈ విధంగా తెలుగు లిరిక్స్ పెట్టి మ్యూజిక్ ను హైలైట్ చేసి మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ యాడ్ చేసి ఆల్రెడీ గ్లిమ్స్ లో మీరు ఉన్నారనమాట. నెత్తురు కుమరిగిన అంగ్రిచిత అనేటటువంటి లిరిక్స్ మీరు అందరూ వినే ఉంటారు. వాటిని జోడించి వాటిని జపనీస్ లో మనం కన్వర్ట్ చేసి ఇవన్నీ ఒక ఎత్తున అంటే దీనికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ అన్న లుక్స్ అబ్బా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఎవడైతే ఏలెత్తిండో ఎవడైతే క్వశ్చన్ చేసిండో వాళ్ళందరికీ కూడా ఓజీతో సమాధానం చెప్తాం అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ గ్లిమ్స్ అప్పుడు ఎంత వైబ్ వచ్చిందో ఈ ఫస్ట్ సింగిల్ అప్పుడు దానికి డబుల్ టైమ్స్ వైబ్ వచ్చింది అనమాట. అంటే తన గ్యాంగ్స్టర్ అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కానీ మనం ఎలా చూడలేదో అలా చూడబోతున్నాం. ఇప్పటిదాకా మన ఇండియన్ సినిమా ఏ కాన్సెప్ట్ అయితే చూడలేదో ఆ కాన్సెప్ట్ కూడా మనకు చూపించబోతున్నాం సుజిత్. దాంట్లో డౌట్ లేదు. నాకైతే వేరే లెవెల్ అనిపించింది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆల్రెడీ బ్రేక్ డౌన్ చేశా అసలు ఈ సాంగ్ ఏంది, దీని అర్థం ఏంది, ఈ డీటెయిల్ ఏంది, ఏం చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు సుజిత్. తమన్ డిసప్పాయింట్ చేసిండు, ఎక్కడైనా కాపీ కొట్టి అనేటటువంటిది ఆల్రెడీ వివరించా. కింద కనబడుతున్న ఆ లింక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.